హాయ్, హలో, నమస్తే. ఎవరైనా ఎప్పుడు మన లైఫ్‌లో మనమే నంబర్ 1గా ఉండాలి అని అనుకుంటాం. అన్నింట్లోనూ మనమే నంబర్ 1గా ఉండాలి. రిలేషన్‌లో కావచ్చు, లవ్‌లో కావచ్చు, కెరియర్‌లో కావచ్చు, ప్రొఫెషన్‌లో కావచ్చు, డబ్బులో కావచ్చు. అన్నింట్లోనూ మనమే నంబర్ 1గా ఉండాలి. అన్నింట్లో ఏదైనా కూడా డబ్బులు సంపాదించడంలో మనమే నంబర్ 1గా ఉండాలి. సో, అన్నింట్లోనూ నంబర్ 1గా ఉండాలి. సో, ఉండాలంటే ఏం చేయాలి? అన్నింట్లోనూ పర్ఫెక్ట్‌గా ఉండాలి. హార్డ్ వర్క్ ఉండాలి. ఇవన్నీ చేయాలి. హార్డ్ వర్క్ చేయాలి. నీతిగా, నిజాయితీగా ఉండాలి. నలుగురిని మంచిగా చూసుకోవాలి. నలుగురికి హెల్ప్ చేయాలి. ఇలా చేస్తే నంబర్ 1గా ఉంటారు. ఎవరైనా కష్టపడితే ఖచ్చితంగా నంబర్ 1గా ఉంటారు. అదే కాదు, చుట్టుపక్కల వాళ్ళకి హెల్పింగ్ నేచర్ ఉంటూ అలా చేస్తే నంబర్ 1గానే ఉంటారు. ఇంకా మనం అన్నీ చేసినా కూడా నంబర్ 1గా లేకుండా, అన్నీ చేసినా కూడా ఏదో వెలితి, ఏదో బాధ. ఎందుకు? తెలీదు. అది ఎందుకు జరుగుతోందో తెలీదు. ఎందుకు అడిగేద్దాం. మంచి టైం, నంబర్ 1గా ఉండే టైం వస్తోంది. ఇది ఎప్పుడైతే మీకు కనిపిస్తుందో చాలా మంచి టైం వస్తుంది. అన్నీ జరిగాయి మీ లైఫ్‌లో. అన్నీ అంటే సమస్యలు అనుభవించినారు, బాధలు అనుభవించినారు, దుఃఖం అనుభవించినారు, కష్టాలు అనుభవించినారు. అన్నీ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. మంచి అనేది వస్తోంది. సో, నంబర్ 1గా ఉండే టైం అనేది మీ దగ్గరికి వస్తోంది. ఎంత కష్టపడినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎందుకు నాకు రాలేదు టైము అనేది మీరు అనుకుంటూ ఉంటే, ఇప్పుడు మీకు ఆ టైం వస్తుంది. మంచి టైం వస్తుంది అని ఇక్కడ చెప్తోంది. ఆ యూనివర్స్, ఆ వరల్డ్ మీకు నిన్న కార్డ్‌లో కూడా ఇదే వచ్చింది. నిన్న వీడియోలో కూడా ఇదే వచ్చింది. చాలా మంచిగా మీరు అన్ని విజయాలను అందుకోబోతున్నారు. నంబర్ 1గా ఉంటారు. అన్ని సమస్యలు దూరం అయిపోతున్నాయి. సంతోషమైన కాలం మీకు రాబోతోంది. కొంతమంది శత్రువులు కూడా పెరుగుతారు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎనర్జీ పెరుగుతుంది. శక్తి పెరుగుతుంది. స్ట్రాంగ్‌గా అవుతారు. ఎందుకంటే ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ మీరు చూసుంటారు. సో, ఆ ఎక్స్‌పీరియన్సెస్, ఎన్నో అనుభవాలు మీ లైఫ్‌లో. సో, అవన్నీ కూడా మీకొక లెసన్ లాగా తయారయ్యి, మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్‌గా తయారవుతారు. ఆ స్ట్రాంగ్ పర్సన్ నుంచి ఒక నంబర్ 1 పర్సన్‌గా తయారవుతారు. చాలా మంచి టైం అనేది మీకు రాబోతుంది. చాలా మంచిగా ఉంటుంది లైఫ్. చాలా బావుంటుంది అని ఇక్కడ ఆ వరల్డ్, ఆ ఏంజెల్ మీకు తెలియచేస్తున్నారు. ఆర్కాంజెల్. ఆ ఆర్కాంజెల్ ఆహ్, రేఖెల్, రేఖెల్, ఆర్కాంజెల్ రేఖెల్ మీకు తెలియచేస్తున్నారు. చాలా మంచి టైం అనేది మీకు రాబోతుంది అని ఇక్కడ చూపిస్తోంది. సో, శత్రువులు కూడా ఉంటారు, మిత్రులు ఉంటారు. స్ట్రాంగ్ పర్సన్‌గాను ఉంటారు, ఎనర్జిటిక్‌గాను ఉంటారు. సో, అన్ని సమస్యల్ని మీరు అన్నింటినీ ఈజీగా పరిష్కరిస్తారు. చాలా బావుంటుంది లైఫు అని చెప్తున్నారు. ఆ యూనివర్స్, ఆ డివైను మీకు మంచి మెసేజ్‌ని ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ మెసేజెస్ అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ క్లెయిమ్ కావాలి. ఈ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ మీకు క్లెయిమ్ కావాలి అనంటే ఏం చేయాలి? మన వీడియోస్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను నంబర్ 1, నేనే నంబర్ 1, అన్నింట్లోనూ నేనే నంబర్ 1 అని నాకు కామెంట్స్‌లో తెలియచేయండి అని మీరు మేనిఫెస్ట్ చేయండి. మేనిఫెస్ట్ చేసుకుంటూ కామెంట్స్‌లో కూడా తెలియచేయండి. చూడండి, స్ట్రాంగ్ పర్సన్. ఇప్పుడే నేను చెప్పినాను. స్ట్రాంగ్ పర్సన్, స్ట్రాంగ్ పర్సన్. ఆ యూనివర్స్ మీకు ఎంత బ్లెస్సింగ్ ఇస్తోందంటే, ఆ డివైను, ఆ యూనివర్స్ మీకు చాలా మంచి బ్లెస్సింగ్స్ పంపిస్తోంది. సో, మీరు నంబర్ 1 అవుతారు అనేదానికి ఇదే నిదర్శనం. మీరే తప్పకుండా నెక్స్ట్ నంబర్ 1, అన్నింట్లోనూ నంబర్ 1. ఎవరికుండదు నంబర్ 1 ర్యాంక్ రావాలని, చదువులో నంబర్ 1 ర్యాంక్ రావాలని, చదువులో నంబర్ 1గా ఉండాలని, అలాగే డబ్బు విషయంలో కూడా నంబర్ 1గా ఉండాలి, బాగా సంపాదించాలి, నేనే నంబర్ 1గా ఉండాలి. ఇలా ఎన్నో అనుకుంటూ ఉంటాం ప్రతి విషయంలోనూ. రిలేషన్‌లో కూడా మా జంటే నంబర్ 1గా ఉండాలి. మేమే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌గా ఉండాలి. నంబర్ 1గా ఉండాలి. ఆస్తుల్లోనూ నంబర్ 1గా ఉండాలి. తెలివితేటల్లోనూ నంబర్ 1గా ఉండాలి. అన్నింట్లోనూ ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. ఆ నంబర్ 1 కోసం చాలామంది
ఉబులాట పడుతూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు, ప్రాకులాడుతూ ఉంటారు. కానీ ఎవరినో అది వరించేది. ఇప్పుడు అది మీ దగ్గరికి వస్తుంది. ఆ నెంబర్ 1 అనేది మీ దగ్గరికి వస్తుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. మీరేంటో తెలియజేయండి అందరికీ. మీరెందుకు నెంబర్ 1లో ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలియచేయండి. తెలియచేస్తారు. ఆ డివైన్, ఆ యూనివర్స్ మిమ్మల్ని ఎందుకు నెంబర్ 1గా పెట్టింది అనేది ఆ డివైనే తెలియచేస్తుంది. ఆ యూనివర్సే తెలియచేస్తుంది. నెంబర్ 1 పొజిషన్ని మీరు అందుకుంటారు. తప్పకుండా అందుకుంటారు. ఇంతవరకు ఎందుకు నేను సాధించలేకపోయినాను? ఎందుకు నేను ఎక్కలేకపోయినాను? మెట్లు ఎక్కలేకపోయినాను? ఎందుకు నేను అక్కడ రీచ్ కాలేకపోయినాను అని ఎప్పుడైతే బాధపడుతున్నారో అవన్నీ కూడా ఇప్పటితో స్టాప్ అయిపోతాయి. ఎండ్ అయిపోతాయి. తప్పకుండా మీకు ఒక మంచి టైం అనేది వస్తుంది. తప్పకుండా మీరు నంబర్ 1గా నిలుస్తారు అని ఇక్కడ ఇదే నిదర్శనం. స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. ఎటువంటి పరిస్థితులనైనా, ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా మీరు సాధించగలుగుతారు. అటువంటి సిచ్యుయేషన్ మీకు ఇప్పుడు రాబోతుంది. చాలా మంచి టైం అనేది మీకు రాబోతుంది. చూడండి, 2 ఆఫ్ పెంటకల్స్, బ్యాలెన్స్ అనేది చేస్తారు. దేన్నైనా కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఆనందంగా మీ పర్సనల్ లైఫ్, లేకపోతే మీ ప్రొఫెషనల్ లైఫ్ను, లేకపోతే బయట సమాజంలో మీరు ఒక పెద్ద ఉన్నత పదవిని చేపడతారు. మీకు ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి. దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన దాంట్లో మీరు కొనసాగుతారు. అందులోనే మీరు నెంబర్ 1గా రావడానికి కృషి చేస్తారు. నెంబర్ 1 అవుతారు. ఇంతవరకు కృషి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. తప్పకుండా మీరు నెంబర్ 1గా నిలుస్తారు. తప్పకుండా మీరు నెంబర్ 1గా నిలుస్తారు. 2 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో డబ్బుల విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్, తెలివితేటలు, రిలేషన్ అన్నింట్లోనూ కూడా మీకు ఇప్పుడు టైం రాబోతోంది. టైం వస్తుంది. తప్పకుండా మీరు గెలుస్తారు. నెంబర్ 1 అవుతారు అని ఇక్కడ ఈ కార్డ్ ద్వారా మీకు తెలియచేస్తుంది. కావాలి, నేను నెంబర్ 1 అని మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి. ఎవరికైనా ఇష్టమే నెంబర్ 1 పొజిషన్. ఎంత మంచిగా మీకు చూపిస్తోందంటే సన్ అంటే ఎవరు? నెంబర్ 1 ఆయన మొదటి గ్రహం. నెంబర్స్లో కూడా సూర్యుడు ఫస్ట్ గ్రహం సూర్యుడు నెంబర్ 1. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలండి మీకు? ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? మీరు నెంబర్ 1గా ఉంటారు. ఇది 100% నిజం, 100% ట్రూత్, 100కి 100 పాళ్ళు నిజం. మీరు నెంబర్ 1గా ఉంటారు అని ఆ యూనివర్సే మీకు సూర్యుని ద్వారా తెలియచేస్తుంది. సూర్యుడే నెంబర్ 1. ఆయన ద సన్. 10 + 9 19. ఒకటి ప్లస్ 9 ఎంత? 10. 10 అంటే 1. సో 19 కార్డు వచ్చింది. ఇది 19 కార్డు. సో 1 + 9 10. 10 అంటేనే 1. 0 + 1 1. సో నెంబర్ 1. ఇంతకంటే నిదర్శనం ఇంక ఏం చెప్పాలి? సో మీరు మీ మనసులో అనుకుంటూ ఉంటారు. ఇన్నాళ్ళ నుంచి అనుకుంటూ ఉండేది ఇప్పుడు నిజమవుతోంది. నెంబర్ 1గా ఉంటారు. నెంబర్ 1. ఇంక ఇది మనసులో అనుకోండి. నేనే నెంబర్ 1. అన్నింట్లోనూ నేనే నెంబర్ 1. ఇది మేనిఫెస్ట్ చేయండి. తప్పకుండా మీరే నెంబర్ 1. అంతే. ఆ యూనివర్సే ధృవీకరించింది. ఆ డివైన్ మీకు పంపించింది. ఇంకేం కావాలా? చూడండి, 10 ఆఫ్ పెంటికల్స్. 10. 1 + 0 1. నెంబర్ 1. నాకు ఒక్కొక్కసారి నిజంగా ఎంత బాగా మన మనసులో ఉండే విషయాలని బయటికి ఎంత బాగా తెస్తుందో తెలుసా? ఈ ఎనర్జీస్ అనేవి ఎంత బాగా మనకు రిలేట్ అవుతాయో.
మనం ఏదనుకుంటే దానికి తగినట్టు వస్తాయి. నేను ఎన్నిసార్లు సర్ప్రైజ్ అయినానో, ఎన్నిసార్లు. ఇది అవుతుందా? ఇది జరుగుతుందా? అని నేను మనసులో డౌట్ పడుతూ అడిగినప్పుడు ఖచ్చితంగా నాకు అవుతుంది అని ఎన్నో సార్లు చూపించింది. చాలామంది అనుకుంటారు, ఈ కార్డ్స్ నిజమేనా అని. ఖచ్చితంగా మీరు నమ్మితే ఇది 100% నిజం. ఇప్పుడు చూడండి, 10 ఆఫ్ పెంటకల్స్. 10 అంటే 1. నెంబర్ 1. మీ లైఫ్ నెంబర్ 1గా ఉంటుంది. హ్యాపీ లైఫ్, సంతోషమైన లైఫ్ మీకు రాబోతోంది. మీరు అన్నింట్లోనూ మీరు ఏది కోరుకుంటే దాంట్లో నెంబర్ 1గా ఉంటారు. మీరు ఏది అనుకోని, ఏది చేయాలనుకుంటే దాంట్లో నెంబర్ 1గా ఉంటారు. ఏది సాధించాలనుకుంటే దాంట్లో నెంబర్ 1గా ఉంటారు. మీరు ఏది చేపడితే మీ ముందుకి ఏదైతే వస్తుందో అదే నెంబర్ 1. అంతే. ఫిక్స్ అయిపోండి. మీరు నెంబర్ 1 అంతే. మీ లైఫ్ నెంబర్ 1. నెంబర్ 1గా ఉంటారంతే. మీరు అనుకున్నారు, మేనిఫెస్ట్ చేసినారు, అది మీ ముందుకు వచ్చేసింది. ఇది ఇంకా ఇది ఇంకా ఇంకా ఏమంటారు? ఇదే ఫైనల్ అంతే. అంత మంచి మెసేజ్ మీకు పంపిస్తుందండి యూనివర్స్. పంపించింది. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇన్నాళ్ళ నుంచి, నేను అవుతానా? నేను ఇలా అవుతానా? నేను ఉండగలుగుతానా? నేను చేయగలుగుతానా? అని ఎప్పుడైతే మీరు అనుకుంటున్నారో అవుతావు. ఉండగలుగుతావు. నెంబర్ 1గా ఉండగలుగుతావు. నెంబర్ 1 అవుతావు. ఫస్ట్‌లోనే ఉంటావు. టాప్‌లోనే ఉంటావు. నెంబర్ 1గానే ఉంటావు అని ఇక్కడ నిరూపిస్తోంది. తప్పకుండా అండి. మీరు నెంబర్ 1గా ఉంటారు. సో, ఈ ఎనర్జీస్‌ని మీరు క్లెయిమ్ చేసుకోవాలి. తప్పకుండా క్లెయిమ్ చేసుకోవాలి. చేసుకోవాలంటే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి. నేనే నెంబర్ 1 అని కామెంట్ చేయండి. అలాగే 1111 అని క్లెయిమ్ చేసుకోండి నంబర్స్‌ని. అంటే 1111 మీరే నెంబర్ 1 అంతే. అన్నింట్లోనూ ఏదైనా మీరు సాధించగలుగుతారండి. ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆ భగవంతుని సపోర్ట్, ఆ డివైన్ సపోర్ట్, ఆ యూనివర్స్ సపోర్ట్ మీకొచ్చేసింది. బ్లెస్సింగ్స్ వచ్చేసినాయి. మీరన్నీ సాధించినట్టే. ఇంకా నెంబర్ 1గా ఉంటారు అంతే. ఓకేనా? థాంక్ యూ.